ఈ దినం మన యొక్క ధ్యానం కొరకై కీర్తనల గ్రంథం 44వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. 44వ కీర్తన 7వ వచనం. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు ఆరాధనలో మీరు ఉండినారు. మరి మీ యొక్క దాసుడు మా సహోదరుడు రాజేశ్వర గారి సాక్ష్యం వినగలిగాం. వీటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం దగ్గరకు వచ్చాము నాయన. మీ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మేము చదువుకొని మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరే ఆశీర్వదించి దయచేయండి. నిలబడిన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మ చేత నింపండి. మీ బూరగా ఉపయోగించుకోండి. మీ మాటల చేత మమ్మల్ని అందరినీ దర్శించమని, ఈ మాటల ద్వారా మేము మేలు పొందుకొని వెళ్ళడానికి మీ కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి యొక్క కీర్తన భాగంలోని వచనము మరి కోరహు కుమారులు చేసినది అని పైన మనం చదువుతాం. కోరహు కుమారులు చేసినది దైవ ధ్యానం అని పైన చదువుతూ ఉన్నాం. కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. మరి అందులో ఒకటి ఇది. దీని గురించిన వివరాలు ఎక్కువగా నేను చెప్పకపోయినప్పటికీ కోరహు గురించి మనకు కొంతవరకు ఎరిగినటువంటి వారమే. కోరహు యొక్క సమాజం, కోరహుతో పాటు కొంతమంది చేరి మోషే మీద వ్యతిరేకంగా కూడినటువంటి సంగతులు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే కోరహు ఎవరు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, కోరహు అనే పేరు మీద బైబిల్లో దాదాపుగా 5 మంది మనకు కనిపిస్తారు. అయితే అందులో ఈ యొక్క కోరహు ఎవరు అంటే, ఈయన లేవి మనమడు, మరి ఇస్సాకు కుమారులలో ఒకడు అని నిర్గమకాండం 6వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. ఈ మోషే ఆ తర్వాత కోరహు వీరిద్దరి గురించి మనం చూస్తే, వీరు కహాతు కుమారులు, లేవి వంశంలో నుంచి వచ్చిన వారే. కహాతు కుమారులు అమ్రాము, ఆ తర్వాత ఇస్సారు, హెబ్రోను అని వారి పేర్లు మనం చదువుతాం. అమ్రాము కుమారుడు మోషే, ఇస్సారు కుమారుడు కోరహు. అంటే వీరిద్దరూ అన్నదమ్ములు, పెదనాయన చిన్నాయన పిల్లల్లాగా అన్నదమ్ముల పిల్లలు వీరు. వీరిద్దరు కూడా అన్నదమ్ములే, సొంత చాలా దగ్గరి సంబంధం కలిగినటువంటి వారే. కానీ మరి మోషేకు విరోధంగా ఈ యొక్క కోరహు మాట్లాడినటువంటి పరిస్థితి, దానివలన ఆయన యొక్క నాశనం మనం ఆ యొక్క సంఖ్యాకాండంలో మనం చూస్తాం. సొంత వారే కానీ ఆయనకు విరోధంగా కూడినటువంటి సంగతులు మనం అక్కడ ధ్యానం చేస్తాం. అయితే కోరహు కుమారులు మాత్రం దేవునికి నమ్మకంగా వారు నిలవబడినటువంటి వారు, వారు ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారుగా మనం చూస్తాం. మరి చాలా మంచి జీవితం వారిలో చూస్తాం. వారి యొక్క కీర్తనలన్నీ మనం చదివితే చాలా శ్రేష్టమైనటువంటి కీర్తనలు. 84వ కీర్తన మనం చాలాసార్లు ధ్యానం చేస్తాం. 84వ కీర్తనలో దేవుని యొక్క ఆలయాన్ని గురించి మనం చూస్తాం. ఊరికి ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం దాటి వెళ్ళిపోదాం. 84వ కీర్తనలో సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అని, నీ మందిరావరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది, అది సొమ్మసిల్లుతూ ఉంది అని దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధిని గురించి వారికి ఉన్నటువంటి ఆశ మనం చూస్తాం. తండ్రి మంచివాడు కాకపోయినప్పటికీ, తండ్రి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పటికీ, వారు నశించినప్పటికీ కోరహు కుమారులు మాత్రం బ్రతికారు. ఆ యొక్క సన్నిధిని, ఆ యొక్క సంగతిని ఎరిగినటువంటి కోరహు కుమారులు దేవునికి నమ్మకంగా జీవించినటువంటి వారు దేవుని మందిరం పట్ల చాలా ఆశ కలిగినటువంటి వారు. ఇంకొక మాట మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. 42వ కీర్తన కూడా కోరహు కుమారుల కీర్తననే. అక్కడ ఒక మాట ఏమని ఉంటుందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడతా ఉంది. ఇలాగా కొన్ని కీర్తనలన్నీ మనం చదివితే కోరహు కుమారులకు దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల ఉన్నటువంటి ఆశను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, వీరి యొక్క అనుభవాలను బట్టి కీర్తనలు రాస్తూ 7వ వచనంలో మనం చదువుకున్నటువంటి 7వ వచనంలో 44వ కీర్తనలో వీరేమని రాస్తూ ఉన్నారంటే,
మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దేవుని పట్ల ఇంత ఆశ కలిగినటువంటి వారు, దేవుని సన్నిధి పట్ల ఇంత ఆశ కలిగిన వారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం కలిగినటువంటి కోర కుమారులు ఏమంటా ఉన్నారు? మా శత్రువుల అంటే వీరికి ఎవరు ఉన్నారు? ఇప్పుడు శత్రువులు ఉన్నారు, దేవుని పిల్లలే, కానీ వారికి శత్రువులు ఉన్నారు. తర్వాత మమ్మల్ని ద్వేషించు వారిని అన్నాడు, అంటే ద్వేషించేవారు కూడా ఉన్నారు. ఇది వాస్తవం, ఇది సహజంగా జరిగేటటువంటి, మనం ఎంత దేవుని పిల్లలమైనా, ఎంత భయభక్తులు కలిగివారమైనా, ఎంత భక్తి జీవితం కలిగి ఉన్నా శత్రువులు అనేవారు అంటే మనకు వారు శత్రువులు కాకపోవచ్చు, కానీ వారికి మనం శత్రువులం. ఎందుకు? దేవుని యొక్క వాక్యం ఎరిగినటువంటి మనం చాలాసార్లు మరి శత్రువులను ప్రేమించాలి. కాబట్టి ఒకవేళ వారు శత్రువులుగా ఉన్నప్పటికీ వారిని ప్రేమిస్తూ ఉన్నాం, కానీ వారికి ఆ శత్రుత్వం పోవడం లేదు, వారు శత్రువులుగానే ఉన్నారు. అందుకే వారి గురించి ఏమంటా ఉన్నారంటే మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. దేవుని మీద ఆధారపడతా ఉన్నారు. వారి నుంచి నువ్వే రక్షించాలి ప్రభువా. వారికి వ్యతిరేకంగా మేము వెళ్ళలేం, వ్యతిరేకమైన కార్యాలు మేము చేయలేం. వారిని ప్రేమించవలసిన బాధ్యత మీరు మాకుంది కనుక మేము శత్రువులమైనా వారిని ప్రేమిస్తాం, కానీ వారి పట్ల వారి నుంచి మమ్మల్ని రక్షించువాడు నీవే. అంటే శత్రువు ఏం చేస్తాడు? ఎప్పుడైనా కీడు చేసేవాడే. సొంతవారే కదా, ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, సొంతవారే, ఇద్దరు అన్నదమ్ములే, కానీ కీడు తలబెట్టాడు కోరహు మోషే మీద. ఈ నేటికి మనం చూసేది ఏంటంటే శరీర సంబంధంగా వారు సమీపస్తులైన, శరీర సంబంధంగా బంధువులైన, ఆత్మీయంగా సహోదరులైనా కూడా శత్రుత్వం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ శత్రుత్వం ఏంటి? కీడు చేసేటటువంటిది, మేలు చేసే మనస్సు కాదు, కీడు చేసే మనస్సు కలిగినటువంటి వారు. కాబట్టి అలాంటి వారి నుంచి నువ్వే రక్షించాలి మమ్మల్ని అని కోర కుమారులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక మాట ఏమన్నారు? మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. మమ్మల్ని ద్వేషించేవారు ఉన్నారు, వారి నుంచి వారికి సిగ్గు కలిగే విధంగా నువ్వే చేయాలి ప్రభువా. అంటే బాధ్యత అంతా ఎవరి మీద వేస్తూ ఉన్నారు? దేవుని మీద వేస్తూ ఉన్నారు భారమంతా. శత్రువులు కాబట్టి వారి మీద పగ నేను తీర్చుకోవాలి, నా ద్వేషించేవారు ఉన్నారు, వారి మీద నేను పగ తీర్చుకోవాలని అనుకోవడం లేదు, దేవుని మీద భారం వేస్తూ ఉన్నారు. విశ్వాసులముగా, దేవుని పిల్లలంగా మనము చేయవలసిన పని అదే. ఉన్నారు, నేటికి మనకు శత్రువులు ఉన్నారు, మనల్ని ద్వేషించేవారు ఉండవచ్చు, కానీ మన భారం దేవుని మీద వేయాలి. ఆయన చూసుకుంటాడు, రక్షించేవాడు ఆయనే, సిగ్గుపరిచేవాడు ఆయనే అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క గ్రంథంలో చాలామంది రాజుల గ్రంథాల్లో మనం చూస్తే చాలామంది యూదా రాజులైనటువంటి వారు దేవుని పిల్లల విషయంలో వారి శత్రువుల నుంచి తప్పించిన వాడు దేవుడే. ఎందుకు అంటే వారు దేవుని మీద ఆధారపడతా ఉన్నారు, దేవుని యొక్క విచారణ చేస్తూ ఉన్నారు. ప్రతి దానికి కూడా వారు దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేస్తూ ఉన్నారు, దేవుని దగ్గర తమ మనవులు చెప్పుకుంటూ ఉన్నారు, భారమంతా దేవుని మీద వేస్తూ ఉన్నారు. కాబట్టే వారి శత్రువుల నుంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు. నేటికి కూడా దేవుడు చేసే పని అదే. దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన మీద ఆధారపడాలి, మన భారాన్ని ఆయన మీద వేయాలి. దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనకున్న సమయంలో నేను ఒక 2-3 సంగతులు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే శత్రువులు దేవుని పిల్లల మీదకి వచ్చినప్పుడు దేవుడు వారి నుంచి ఎలాగ రక్షించాడు, వారిని ఎలాగ సిగ్గుపరిచాడు అనే సంగతిని మనకు అర్థం కావడానికి ఒక 3 సందర్భాలు మాత్రమే చాలా క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటిదిగా దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు మనం చదివితే, రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అశ్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అశ్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగి పోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అశ్షూరు రాజైన సన్హెరీబు చేతుల నుండి, అందరి చేతుల నుండి రక్షించి
అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడు ఆయను. ఇక్కడ హిజ్కియాకు, రాజైనటువంటి హిజ్కియాకు, దేవుని పిల్లలైనటువంటి యూదులకు వ్యతిరేకంగా ఒకడు బయలుదేరాడు. అష్షూరు రాజు బయలుదేరినాడు. అష్షూరు రాజు తరపున ఒకడు బయలుదేరి, చూడండి వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే 14వ వచనంలో, మీ దేవుడు మిమ్మును నా చేతుల నుండి విడిపింపగలడనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతుల నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనను ఉండెనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని మొదలే విడిపింపలేకపోవును కదా అని వాడు చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువు రాజు అయినటువంటి అష్షూరు రాజు మాట్లాడుతూ ఉంటే వీరేం చేస్తూ ఉన్నారు? ఎందుకు 20వ వచనంలో మనం చదివేది ఏంటంటే, రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా, శత్రువులు బయలుదేరి సవాళ్ళు విసురుతూ ఉంటే, అనేక విధాలుగా వారు మాట్లాడుతూ ఉంటే, మనకు సైన్యం ఉంది కదా, మంచి సైన్యం మనకుంది, మన దగ్గర ప్రవక్త ఉన్నాడు, యెషయా ప్రవక్త ఉన్నాడు అని ధైర్యం చేసి ముందుకు వెళ్ళడం లేదు. శత్రువు ఎన్ని విధాలుగా మాట్లాడినా, ఎంత హేళన చేసి మాట్లాడినా వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, రాజుతో పాటి ప్రవక్త ఇద్దరు కూడా ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా అని మనం చూస్తాం. దేవుని పిల్లలంగా మనం చేయవలసిన పని ఇదే. శత్రువు అనేక విధాలుగా మాట్లాడతాడు, అనేక విధాలుగా మనల్ని రెచ్చగొడతాడు, ఆత్మీయంగా మనం పడిపోవడానికి అనేకమైన మాటలు మాట్లాడతాడు, మనల్ని ఎన్నో రీతులుగా అవమానపరిచే విధంగా, సిగ్గుపరిచే విధంగా మన పట్ల ప్రవర్తిస్తాడు. శత్రువు రేపుతాడు, తోటి సహోదరుని, తోటి విశ్వాసిని మన మీదకి రేపుతాడు. కొన్నిసార్లు మన సొంత వారే మన మీద అనేక విధములైన మాటలు మాట్లాడతారు. కానీ మనం చేయవలసిన పని ఒక్కటే, మనం దేవుని సన్నిధానానికి వచ్చి ఆకాశము తట్టు చూచి మనం మొరపెట్టుకుంటే కార్యం జరిగించేవాడు దేవుడు. అన్నాడు వారు చేసింది అదే. వారు ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపించాడు. ఆయన పంపించేవాడు. చూడండి, ఆ దూత వచ్చి ఏం చేశాడో చూడండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై. ఒక్క దూతనే పంపించింది దేవుడు కదా, దేవుడు ఒక్క దూతనే పంపించాడు. ఒక్క దూత ఏం చేశాడు? 185,000 మందిని హతం చేశాడు. 185,000 మందిని ఒక్క దూత హతం చేస్తే దేవుడు ఇంకా ఎక్కువ దూతలను పంపిస్తే ఏంటి పరిస్థితి? దేవుడు తన ప్రజల పట్ల, దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు తన పిల్లల పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, వెంటనే ఆయన ఒక దూతను పంపిస్తే 185,000 మందిని హతము చేశారు. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ చచ్చిన వారే పడి ఉన్నారు. దాంట్లో వారు చేసిన పని ఏంటి? శత్రువుల మీద వారేం పగ తీర్చుకోలేదు. శత్రువులు వచ్చి అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటే వారు ఏమీ మాట్లాడలేదు. వారు చేసింది ఒక్కటే, వారు ఆకాశము తట్టు చూసి దేవుని దగ్గర మొరపెట్టుకున్నారంతే. దేవుడు దూతను పంపించి దేవుడు తన కార్యం జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మాట అక్కడ చూస్తాం చూడండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయంలో, అష్షూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశమునకు తిరిగి పోయాడు. కోర కుమారులు చేస్తున్న ప్రార్థన ఏంటి? వారు చేస్తున్న ప్రార్థన అదే. ఏమని చేస్తామని, మా శత్రువుల చేతిలోని మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఆయనే రక్షించాడు. ఆ మాట కూడా మనం చూస్తాం చూడండి 22వ వచనంలో. ఆ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున వారిని రక్షించినాడు,
వారిని సిగ్గుపడే విధంగా చేశాడు. సిగ్గు నొందిన వాడు వెనక్కి తిరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు చేసింది ఏంటి? ప్రార్థన మాత్రమే. ప్రేమైన వాళ్ళారా, ఈనాడు దేవుని పిల్లలం, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. మన మీదికి లేచేవారు ఉన్నారు, మన మీద వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు, అవమానపరిచేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. కానీ మనం చేయవలసింది ఒక్కటే, మన భారాన్నంతా దేవుని మీద వేస్తే ఆయన పగ తీర్చుకునేవాడు. తన పిల్లల మీద అనవసరంగా మాట్లాడితే దేవుడు ఎప్పుడు ఊరుకునేవాడు కాడాయన. దేవుడు వేసే శిక్ష భయంకరమైంది. అది మనం ఆ విధంగా ఆశించి వారేం చేయలేదు. వారు దేవుని దగ్గరికి వెళ్ళారంతే, దేవుని వైపు చూసి మొరపెట్టుకున్నారు. ఆ శత్రువులకు సిగ్గు నొంది వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూడండి, ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది మనకు బాగా తెలిసినటువంటి సందర్భం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, నేను ఆ సందర్భం తెలుసు కనుక వాక్యం ఎక్కువగా చదవకుండా మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఆ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనకు కనిపించేది ఎవరు అంటే గొల్యాతును మనం చూస్తాం. 7వ వచనం నుంచి మనం చదివితే వాడు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు చూడండి. అతడు నిలిచి ఇశ్రాయేళ్ల దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను గానా? మీరు సౌలు దాసులు గారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని అతన్ని నా యొద్దకు పంపండి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదము. నీ అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేదురు అని సవాళ్ళు విసిరి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు గొల్యాతు. భయంకరమైన దేహ దారుఢ్యం కలిగినటువంటి వాడు నిలబడినాడు. భయంకరంగా సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారు? ఇటువైపు సౌలు ఉన్నాడు, సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు దగ్గర పనిచేసేవారు ఉన్నారు, యుద్ధం చేయగలిగినటువంటి వారు ఉన్నారు. కానీ ఎవ్వరే కానీ ఏమీ మాట్లాడడం లేదు. వాడు మాత్రం దినం లేచి ఇదే పని వానికి సవాలు విసురుతూ ఉన్నాడు దేవుని ప్రజల మీద. చూడండి 11వ వచనానికి వస్తే, సౌలు ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. వారు భయపడిపోతూ ఉంటే ఆ యొక్క సవాళ్లకు, ఆ యొక్క ప్రగల్భాలకు భయపడిపోతూ ఉన్నారు. కానీ దేవుడు వారి పక్షంగా, వారైతే మొరపెట్టలేదు. ఇక్కడ చూస్తే మనం వారు మొరపెట్టలేదు, వారు మా ఊరికే ఉన్నారంతే. ఆ సవాళ్ళు విసురుతూ ఉంటే దాన్ని సహించుకొని నిలబడుకొని ఉన్నారు. కానీ దేవుడు చూచి ఊరుకునేవాడు కాడు. దేవుడు ఎవరిని పంపించాడు అక్కడికి? దావీదుని పంపించాడు. చాలా చిన్నవాడు. తండ్రి చెప్పాడు, నాయన దావీదు యొక్క అన్నలు అక్కడ ఉన్నారు. చూడండి, యెష్షై యొక్క 3 కుమారులు ఆ యుద్ధంలో ఉన్నారు. వారికి ఆహారం ఇవ్వడానికి దావీదును పంపిస్తే దావీదు పోయి ఏమంటా ఉన్నాడు? చాలా మంచి మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. చూడండి 32వ వచనంలో ఆయన అంటాడు, 26వ వచనంలో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వారి పక్షంగా దావీదు నిలబడ్డాడు. ఇప్పుడు దావీదు పలుకుతా ఉన్నాడు, జీవము గల దేవుని సైన్యం తిరస్కరించడానికి ఈ సున్నతి లేని వాడు ఎంతటి వాడు? ఇంతమంది ఉన్నారు అక్కడ. సౌలు యొక్క ఆ బలాంగ సైన్యమంతా ఉంది, అందరూ చూస్తూ ఉన్నారు. వారు నిలబడుకొని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, సవాళ్ళు విసురుతూ ఉంటే మౌనంగా ఉన్నారు. కానీ దావీదు మాత్రం తట్టుకోలేకపోయాడు. జీవము గల దేవుని సైన్యాన్ని ఎదిరిస్తూ ఉంటే, జీవము గల దేవుని సైన్యముల గురించి మాట్లాడుతూ ఉంటే దావీదు ఊరుకోలేకపోయాడు. ఈనాడు జీవము గల దేవుని సంఘాన్ని తిరస్కరించేవారు, దేవుని సంఘాన్ని గురించి మాట్లాడేవారు, దేవుని సంఘంలో ఉన్న సహోదరుల గురించి మాట్లాడేవారు ఉన్నారు. వారికి వ్యతిరేకంగా లేయవలసిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంది. దావీదు సహించలేకపోతా ఉన్నాడు. ఆ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. 32వ వచనంలో చూడండి, ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవ్వరి మనస్సును కుంగ నిమిత్తము లేదు, ఎవరేం దిగులు పడకండి అని వారికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు. మనకు ఆ సందర్భం అంతా తెలుసు. చివరికి ఆయనే ముందుకు వెళ్ళాడు, ఒక వడిసెలు తీసుకున్నాడు, 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒక్క రాతితో కొట్టగానే అంత గొప్ప గొల్యాతు పడిపోయాడు. ఇప్పుడు దేవుడు వారికి జయం ఇచ్చాడు. ఆ శత్రువు నుంచి రక్షణ వారికి దొరికింది. ఇప్పుడు సిగ్గు కలిగింది ఎవరికి? ఫిలిస్తీయులకు సిగ్గు, ఫిలిస్తీయులకు అవమానం. అంతసేపు ప్రగల్భాలు పలికాడు. కానీ ఆ ఫిలిస్తీయులు అనుకున్నారు, ఓ మమ్మల్ని ఎదిరించేవాళ్ళు లేడు అని అనుకున్నారు. కానీ దేవుని పిల్లల పట్ల, దేవుని పిల్లలను ఎదిరించి దేవుని పిల్లలకు మరి ఏదైనా హాని కలిగించాలనుకుంటే మాత్రం
దేవుడు ఎంత మాత్రం ఊరుకుండేవాడు కాడు. దేవుడు ఎవరినో ఒకరిని వారి పక్షాన లేపుతాడు, ఆయన వారి పక్షాన నిలబెడతాడు. వారు కృంగిపోయారు. వారు వచ్చి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే కృంగిన స్థితిలో ఉన్నారు. ఏమి చేయలేని పరిస్థితి, ఏం మాట్లాడినా అవమానాలు, ఏం మాట్లాడినా కష్టం. కానీ కృంగిన స్థితిలో ఉంటే దేవుడు చూచాడు వారిని, దావీదును పంపించాడు. దావీదంటా ఉన్నాడు, ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవ్వరి మనసు కృంగ నిమిత్తం లేదు. మీరేం కృంగిపోవద్దండి, మన దేవుడు ఉన్నాడు. యెహోవా యుద్ధము యెహోవాదే, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నిలబడి యుద్ధం చేశాడు. ఆ ఫిలిస్తీయులు సిగ్గుపడి వెళ్ళిపోయారు. ప్రియమైన వారలారా, మనకు శత్రువులు ఉన్నారు, మనల్ని ద్వేషించేవారు ఉన్నారు. భయపడొద్దు. దేవుని పిల్లలం మనం చేయవలసింది ఒక్కటే, దేవుని వైపు చూద్దాం, దేవుని సన్నిధిలో పెడదాం, ప్రార్థన చేద్దాం. కార్యం జరిగించేవాడు దేవుడు. శత్రువు పైన జయం కలిగించేవాడు దేవుడు. వారికి సిగ్గు కలిగించేవాడు దేవుడు. మరి యొక్క సందర్భాన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఇదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా గురించినటువంటి సంగతులు మనం చూస్తాం. చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుతూ వచ్చాను. ఇక్కడ మనకు సందర్భం తెలుసు. ఎల్కానా భార్యలు ఇద్దరు ఉన్నారు, అన్న పెనిన్నా అని. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, అన్నకు పిల్లలు లేరు. కాబట్టి ఈమె ఏం చేస్తూ ఉంది, ఆమె సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై కోపం పుట్టిస్తూ ఉంది. ఆమె వైరియగు అంటే శత్రువు. ఎవరికి శత్రువు? అన్నాకు శత్రువు. రోజు బాధ పెడతా ఉంది. నీకు పిల్లలు లేరు కదా, నువ్వు గొడ్రాలు కదా, ప్రతిరోజు బాధ పెడతా ఉంది, ప్రతిరోజు విసిగిస్తూ ఉంది, కోపం పుట్టిస్తూ ఉంది. కానీ ఏమేం చేసింది? అన్న దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు పెట్టి ప్రార్థన చేసింది. ఏలి ఎదుట మోకాళ్ళొంగి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంది కదా. ఏమని ప్రార్థన చేసింది? శత్రువు పైన జయం కావాలని అడగలేదు ఆమె. తన యొక్క అవసరత ఏమిటో అడిగింది. తన యొక్క అవసరతను బట్టి మొరపెట్టుకుంది. ఆమె ఏమంటా ఉందంటే, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకుల నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకుల నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. నా శ్రమ చూడు, ఇదిగో నా వైరి ఇలాగ మాట్లాడుతూ ఉంది, నా శ్రమను చూడు ప్రభువా అని కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఏం చేశాడు? ఆలకించాడా? ఆలకించాడు. చక్కటి కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఆ వైరి ఎలా ఉండాలో మనమే ఆలోచన చేసుకుందాం. దాని సంగతులు అక్కడ రాయబడలేదు. కానీ ఇంతవరకు గొడ్రాలు అనింది, ఇంతవరకు ఆమె ఎదురు పడితే అవమానపరిచింది, హేళన చేసింది, విసిగించింది, కోపం పుట్టించింది. ఇప్పుడు చిన్న బాబుని ఎత్తుకొని హన్నా వెళ్తూ ఉంటే ఎదురుగా పెనిన్నా వస్తే ఎలా ఉంటుంది? సిగ్గుతో ముఖం దించుకొని వెళ్ళిపోవాల్సిందే. అవమానం. ఏమన్నా చేసింది ఆమె? ఏం చేయలేదు. ఈమె దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసింది అంతే. నా శ్రమను చూడు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. కోరహు కుమారులు చేసిన ప్రార్థన అదే. వారు ప్రార్థన చేశారు, మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని రక్షించువాడవు నీవే నాయన, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు కూడా నీవే అని ప్రార్థన చేశారు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డారు. ఈనాడు దేవుని పిల్లలమైన మనం చేయవలసిన పని అదే. అనేక మంది మానవులుగా, మన సొంత వారిగా, సొంత ఆత్మీయ సహోదరులుగా ఉండి మన మీద శత్రుత్వం కలిగిన వారు ఉండవచ్చు, ద్వేషించేవారు ఉండవచ్చు. అయితే మనం చేయవలసింది ఒక్కటే, దేవుని సన్నిధానంలోకి వచ్చి మనం ఆయన తట్టు చూచి ప్రార్థన చేయాలి. ప్రార్థనకు జవాబిచ్చేవాడు దేవుడు, మనల్ని రక్షించేవాడు దేవుడు. అవమానం పొందకుండా, సిగ్గునందకుండా మనల్ని రక్షించి, ఎవరైతే మన మీద అవమాన కార్యాలు జరిగించారో వారిని శిక్షించేవాడు దేవుడు, వారిని సిగ్గుపరిచేవాడు దేవుడు. మనం చేయవలసింది ప్రార్థన ఒకటే. ప్రియమైన వారలారా, దేవుని పిల్లలంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క హక్కు అది. దేవుని పిల్లలంగా మన పట్ల దేవుడు ఉన్నాడు, మన పక్షంగా దేవుడు ఉన్నాడు. యెహోవా యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. మన పక్షంగా యుద్ధము చేసేవాడు ఆయన. మీరు ఊరక నిల్చుండి చూడుడి అన్నాడు. మోషేతో చెప్పింది అదే, మీరు ఊరక నిల్చుండి చూడండి.
ఏమి బాధపడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు, చింతపడవలసిన అవసరం లేదు. భారం ఆయన మీద మోపి ఊరక కార్యం ఆయన జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, మనకు ఒక ప్రధాన శత్రువు ఉన్నాడు, అపవాది ఉన్నాడు. వాడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఆత్మీయంగా మనల్ని దిగజార్చడానికి, ఆత్మీయంగా మనం కృంగిపోవడానికి అనేక విధాలుగా వాడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె కాచుకొని ఉన్నాడు. వాడిని జయించడానికి మన వల్ల కాదు. కానీ మనం చేయవలసింది ఒకటే, ఆయన సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను బలహీనుడన్న ఆయన, ఇదిగో అపవాది తంత్రములను ఎదుర్కొనే శక్తి నాకు లేదు అని ప్రార్థన చేస్తే అపవాది పైన జయం ఇచ్చేవాడు దేవుడు. అపవాదికి సిగ్గు కలిగించేవాడు దేవుడు. కాబట్టి కోర కుమారుల యొక్క అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత శ్రేష్టమైన అనుభవాలు. వారికి దేవుని మందిరం అంటే ఎంతో ఇష్టం. అదే వారిలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్లస్ పాయింట్ అంటారు కదా, వాళ్ళలో ఉన్నది అదే. వారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు, అంతే. దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళకు తెలిసింది ఒకటే, ఏ పరిస్థితులు ఎదురైనా సరే మా దేవుడు ఉన్నాడు, మా శత్రువుల నుంచి మమ్మల్ని రక్షించేవాడు ఆయనే, మమ్మల్ని ద్వేషించే వారిని సిగ్గుపరిచేవాడు ఆయనే అని ఆయన మీద ఆధారపడి జీవించారు. అలాంటి అనుభవాలు వారు చూడగలిగారు. ఎంతోమందిని ఆ విధంగా రక్షించినటువంటి దేవుడు, సిగ్గుపరిచినటువంటి దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఈనాడు మనం కూడా చేయవలసింది అదొక్కటే. అటు ఆత్మీయ శత్రువు అయినటువంటి అపవాదిని గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత మనదే. శరీర రీతిగా కూడా ఎవరైనా మనకు శత్రుత్వం కలిగి మనల్ని ద్వేషించి మన మీద ఏదైనా కీడు చేస్తూ ఉంటే వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనదే. చూచుకునేవాడు దేవుడు, సిగ్గుపరిచేవాడు దేవుడు. వారు సిగ్గుపరి వెళ్ళిపోతూ ఉంటే మనం ఎంత గర్వంగా తల ఎత్తుకొని తిరగలం. పెనిన్న సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతూ ఉంది, ముఖం చూపించలేకపోతూ ఉంది. కానీ అన్న గర్వంగా కుమారుని ఎత్తుకొని వెళ్తా ఆమె అనుకుంటా ఉంది, నా దేవుడు ఎంత గొప్పవాడు. ఇగో ఎవరైతే నన్ను సిగ్గుపరచాలనుకున్నారో, ఎవరైతే నన్ను అవమానపరచాలనుకున్నారో వారి ముందు దేవుడు నన్ను తల ఎత్తుకునేవానిగా చేశాడు కదా అని ఎంత ఆనందంగా వెళ్తూ ఉందో అన్న. ఎందుకంటే దేవుని మీద ఆధారపడింది. ఎవరితో ఆమె తగాదాలకు వెళ్ళలేదు, పెనిన్నాతో కొట్లాడబెట్టుకోలేదు. ఆమె వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది. అందుకే ఒకసారి ఏసన్న అంటాడు, ఏసన్న భక్తుడు మాట్లాడుతా, ఆ ఏడ్చేదేదో నువ్వు దేవుని దగ్గర పోయి ఏడ్చు అని. ఎక్కడెక్కడికో పోయి ఏడ్చేదానికన్నా ఆయన సన్నిధానానికి పోయి ఏడుద్దాం, కన్నీరు పెడదాం. రక్షించేవాడు ఆయన, సిగ్గుపరిచేవాడు ఆయన. కాబట్టి ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అపవాదైనటువంటి శత్రువు కూడా మనల్ని కృంగదీయడానికి, మన ఆత్మీయ జీవితంలో దిగజార్చి పరలోక రాజ్యానికి వెళ్లకుండా మనల్ని ఆటంకపరచడానికి వాడు కాచుకొని ఉన్నాడు. అయితే వాడి నుంచి రక్షించేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధికి వద్దాం, మమ్మల్ని తగ్గించుకుందాం, ఆయన దగ్గర కన్నీరు గారుదాం. మన శత్రువుల నుంచి రక్షించేవాడు, మనల్ని ద్వేషించేవారిని సిగ్గుపరిచేవాడు ఆయనే. కాబట్టి అలాంటి జీవితం మనం కలిగి ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.